టాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ సినిమాలు అనగానే మనకి గుర్తొచ్చే లిస్ట్ చాలానే ఉంటాయి. కానీ ఆ బ్లాక్ బాస్టర్ సినిమాలు ఫస్ట్ వేరే హీరోలకు ఆఫర్ చేశారని మీకు తెలుసా? అవును, ఇండస్ట్రీని షేక్ చేసిన ఆ సినిమాలు అసలు మొదట మనకు కనిపించే హీరోల కోసం రాయలేదు. మనకు కనిపించిన ఆ బ్లాక్ బాస్టర్ వేరే హీరోల కోసం రాసినవి. కానీ వాళ్ళు రిజెక్ట్ చేయగానే ఇంకో హీరో సైన్ చేయటం వల్ల ఆ హీరో కెరియర్ ని మార్చేశాయి. ఒకనో ఇంకో హీరోకి బిగ్ ఎస్. ఇమాజిన్ చేయండి, పోకిరి మహేష్ బాబు గారు చేయకపోయి ఉంటే, ఆర్య ప్రభాస్ గారు చేస్తుంటే, పుష్పలో మహేష్ బాబు గారు చేస్తుంటే మన టాలీవుడ్ ల్యాండ్స్కేపే మారిపోయేది. ఈ రోజు ఈ వీడియోలో మన టాలీవుడ్ స్టార్ హీరోస్ రిజెక్ట్ చేసిన 10 మూవీస్ ఏంటో చూద్దాం. అలాగే వాళ్ళు రిజెక్ట్ చేయడం వల్ల వేరే హీరోలు యాక్సెప్ట్ చేసి అవి బ్లాక్ బస్టర్స్ అయ్యి ఆ హీరోల కెరీర్ నే మార్చేశాయి. ఇక వీడియో మొదలు పెట్టే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10 ఆర్య 2004 లో రిలీజ్ అయింది. సుకుమార్ గారు తన డెబ్యూ మూవీ ఆర్య కోసం ఫస్ట్ రవితేజ గారిని అప్రోచ్ అయ్యారంట. రవితేజ గారు ఇది నా జోన్ కాదు అని చెప్పి రిజెక్ట్ చేశారంట. తర్వాత స్క్రిప్ట్ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళింది, కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల యాక్సెప్ట్ చేయలేదు. ఫైనల్లీ అల్లు అర్జున్ గారు సైన్ చేశారు. ఒక్కసారిగా బన్నీ గారి స్టైలిష్ స్టార్ అనే ఇమేజ్ వచ్చేసింది. ఇమాజిన్ చేయండి, ఆర్యాలో ప్రభాస్ గారు చేస్తుంటే ఎలా ఉండేదంటారు? కామెంట్ చేయండి. నెంబర్ 9 పోకిరి. ఇది 2006 లో రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ గారు పోకిరి స్క్రిప్ట్ ని ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట. కానీ పవన్ కళ్యాణ్ గారు అందులో నా స్టైల్ కనబడట్లేదు అని రిజెక్ట్ చేశారంట. తర్వాత స్క్రిప్ట్ మహేష్ బాబు గారి చేతికి వచ్చింది. అండ్ పోకిరి ఎంత బిగ్ హిట్ అయిందో మనందరికి బాగా తెలుసు. ఆ మూవీతో మహేష్ బాబు గారి కెరీర్ మొత్తం మారిపోయింది. ఈ మూవీతో మహేష్ బాబు గారికి ఒక మాస్ హీరో అనే ఇమేజ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పోకిరి మూవీ చేస్తుంటే ఎంత పెద్ద బిగ్ హిట్ అయ్యేదంటారా? నెంబర్ 8 మగధీర. ఇది 2009 లో రిలీజ్ అయింది. మగధీర ఫస్ట్ అల్లరి నరేష్ దగ్గరికి వెళ్ళిందంట. స్టోరీ అప్పట్లో చాలా ఎక్స్పెరిమెంటల్ గా ఉందని నరేష్ గారు రిజెక్ట్ చేశారంట. తర్వాత ఈ సినిమా రామ్ చరణ్ గారికి వచ్చింది. మగధీర రామ్ చరణ్ గారి కెరీర్ ని ఓవర్ నైట్ స్టార్ట్ చేసింది. ఆయన కెరీర్ మొత్తాన్ని ఒక కొత్త లెవెల్ కి తీసుకెళ్లింది. మగధీరాల్లో చరణ్ గారి బదులు నరేష్ గారు కనిపించుంటే. నెంబర్ 7 గబ్బర్ సింగ్. ఇది 2012 లో రిలీజ్ అయింది. దబాంగ్ మూవీ హిందీలో సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగు రీమేక్ కోసం చాలా హీరోల దగ్గరికి స్క్రిప్ట్ వెళ్ళిందంట. ఫస్ట్ రవితేజ గారిని కన్సిడర్ చేశారంట, బట్ కానీ అది పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు. ఆ మూవీ రిజల్ట్ ఏంటో మీకు అందరికి బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమ్బ్యాక్ హిట్ ఆఫ్టర్ 10 ఇయర్స్. గబ్బర్ సింగ్ మూవీ పవన్ కళ్యాణ్ గారిని మరోసారి టాప్ లోకి తీసుకెళ్లింది. ఇమాజిన్ చేయండి, కెవ్వు కేక పాటలో పవన్ కళ్యాణ్ బదులు రవితేజ గారు ఉంటే. నెంబర్ 6 బద్రి. ఇది 2000 లో రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన బద్రి ఫస్ట్ బాలకృష్ణ గారికి చెప్పారంట, కానీ బాలయ్య గారు రిజెక్ట్ చేశారు. అప్పట్లో కొత్తగా ఎంటర్ అవుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా వచ్చింది. ఈ మూవీ అవుట్పుట్ ఏంటో మనందరికి బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఒక మాస్ ఇమేజ్ ని ఇచ్చిన మూవీ. ఇమాజిన్ చేయండి, బాలయ్య బాబు గారు బద్రి చేస్తుంటే ఈ మూవీ ఏ రేంజ్ లో ఉండేదంటారు? నెంబర్ 5 గీతా గోవిందం. ఇది 2018 లో రిలీజ్ అయింది. ఈ రొమాంటిక్ కామెడీ స్క్రిప్ట్ ఫస్ట్ రామ్ పోతినేని గారి దగ్గరికి వెళ్ళింది, కానీ రామ్ గారు రిజెక్ట్ చేశారు. తర్వాత ఇది విజయ్ దేవరకొండ గారికి వచ్చింది. ఒక్కసారిగా గీతా గోవిందంతో రౌడీ బాయ్ లవర్ బాయ్ అయ్యాడు. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. రామ్ గారు గీతా గోవిందంలో ఉండుంటే. నెంబర్ 4 అత్తారింటికి దారేది. ఇది 2013 లో రిలీజ్ అయింది. త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేసిన అత్తారింటికి దారేది మూవీ ఫస్ట్ మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళిందంట, కానీ మహేష్ బాబు గారు డేట్స్ క్లాష్ అవటం కారణంగా దీన్ని రిజెక్ట్ చేశారంట. తర్వాత పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు. ఈ సినిమా నాట్ జస్ట్ హిట్, ఇండస్ట్రీ హిట్ అయింది. పైరసీ వచ్చాక కూడా ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవటం అంటే ఆశ్చర్యమే. ఇది వన్ అండ్ ఓన్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. ఇమాజిన్ చేయండి, అసలు అత్తారింటికి దారేది టైటిల్ మహేష్ బాబుకు సూట్ అయ్యేదనా? నెంబర్ 3 బాహుబలి. ఇది 2015 లో రిలీజ్ అయింది. రాజమౌళి గారి విజనరీ ప్రాజెక్ట్ బాహుబలి ఫస్ట్ రానా గారి దగ్గరికి వెళ్ళిందంట ఫర్ విలన్ రోల్. ఆయన యాక్సెప్ట్ చేశాడు, కానీ హీరో రోల్ కోసం ఫస్ట్ మహేష్ బాబు గారిని కన్సిడర్ చేశారంట. మహేష్ బాబు గారు కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ వల్ల చేయలేకపోయారు. అప్పుడే ప్రభాస్ గారు సైన్ చేశారు. రిజల్ట్ ఏంటో మనందరికి బాగా తెలుసు. మన ఇండియానే కాదు, మొత్తం వాళ్ళని షేక్ చేసిన మూవీ ఇది. మన తెలుగు వాళ్ళందరూ గర్వపడేలా చేశారు ఈ మూవీతో. అండ్ దీంతో ప్రభాస్ గారు ఇంటర్నేషనల్ స్టార్ అయ్యారు. డార్లింగ్ నుంచి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలిలో మహేష్ బాబు గారు ఉంటే. నెంబర్ 2 టెంపర్. ఇది 2015 లో రిలీజ్ అయింది. టెంపర్ స్క్రిప్ట్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట, కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్సెప్ట్ చేశారు. రిజల్ట్ ఏంటో మీ అందరికి బాగా తెలుసు. టెంపర్ ఎన్టీఆర్ గారి కెరియర్ ని టర్న్ చేసింది. ఒక కీ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. టెంపర్ తర్వాత వచ్చిన అన్ని మూవీస్ హిట్ అయ్యాయి. జనతా గ్యారేజ్, అరవింద్ సమేత లాంటి మూవీస్ అన్ని హిట్ అయ్యాయి. టెంపర్ లో పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఆ క్లైమాక్స్ ఫైట్ సీన్ అంతలాగా వచ్చేదంటారా? నెంబర్ 1 పుష్ప. ఇది 2021 లో రిలీజ్ అయింది. సుకుమార్ డైరెక్టర్ గా చేసిన పుష్ప మూవీ ఫస్ట్ మహేష్ బాబు గారి దగ్గరికి వచ్చిందంట. ఎందుకంటే సుకుమార్ గారు ఆల్రెడీ 1 మూవీ ఫ్లాప్ అవడంతో మహేష్ గారికి ఇంకొక పెద్ద హిట్ ఇద్దాం అని చెప్పి అనుకున్నారంట. బట్ మహేష్ గారు కొన్ని కారణాల వల్ల దాన్ని రిజెక్ట్ చేశారు. దాని తర్వాత అది అల్లు అర్జున్ గారికి వచ్చింది. ఒక్క తగ్గేదేలే అనే డైలాగ్ తో బన్నీ గారు పాన్ ఇండియా స్టార్ అయ్యారు.
ఇప్పటి వరకు ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇదే. పుష్పలో అల్లు అర్జున్ గారి బదులు మహేష్ బాబు గారు చేస్తుంటే అసలు ఆ డైలాగ్ అంతలా హిట్ అయ్యేదంటారా? సో ఒక హీరో నో అనగానే ఇంకొక హీరోకి లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యాయి ఈ మూవీస్. టాలీవుడ్ హిస్టరీలోనే ఇవే హీరోలు ఫెయిల్ అయిన నిర్ణయాలు అండ్ వేరే హీరోల కెరీర్ మార్చేసిన సినిమాలు కూడా ఇవే. నెక్స్ట్ టైం మీరు మూవీ చూసేటప్పుడు ఇది గమనించండి, ఆ సినిమాలో కనిపించిన హీరో డెసిషన్ వల్లే ఈ సినిమా మన ముందుకు వచ్చిందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.